శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 40వ అధ్యాయం కొనసాగుతోంది. నారద నది. ఆ పర్యటనలో స్వామీజీ చేసిన అనేక బహిరంగ ప్రసంగాలలో తన తీర్థయాత్రా ప్రసక్తిని, పవిత్ర జీవుల అన్వేషణ ప్రసక్తిని బహిర్గతం చేశారు స్వామీజీ. కేవలం నయాగరా నదిలో స్నానం చేయటం కోసం బాస్టన్ నగరం నుంచి 1400 మైళ్లు ప్రయాణం చేసి కెనడాలో ప్రవేశించిన స్వామీజీని చూసి తమ చెవులను తామే నమ్మలేక అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తికమకపడ్డారు. నయాగరా జలపాతం వెనుక అత్యంత సాధారణంగా ప్రవహిస్తున్న నదిని చూడటానికి ఇంత దూరం వస్తారా ఎవరైనా? అందుకే వారు అనేక విధాల ప్రశ్నించిగాని స్వామీజీని నదీ పరిసరాలకు వదలలేదు. ఎలాగో అలా అనుమతి లభించిందని కార్యకర్తలు సంతోషిస్తూ ఉంటే మామూలుగా ఉండే స్నాన సౌకర్యాలు, మెట్లు వగైరా ఉన్న అనువైన చోటును వదిలి మరో 3 మైళ్లు దిగువకు వెళ్లి ఒక అరణ్య ప్రాంతంలో స్నానానికి సిద్ధమయ్యారు స్వామీజీ. అది జలపాతానికి వెనుక భాగం. నీటి ఒరవడి ప్రచండంగా ఉంది. అక్కడ కాలు పెట్టటమే ప్రమాదం. పైగా ఆ నీరు దాదాపు 0 డిగ్రీల దగ్గర ఉంది. దాంట్లో స్నానానికి దిగితే ఇటు చల్లదనానికో అటు నదీ వేగానికో మనిషి బలి కావటం ఖాయం. అక్కడ స్నానానికి దిగుతున్నారు స్వామీజీ. అది చూస్తున్న అమెరికన్ భక్తులకు పై ప్రాణాలు పైన ఎగిరిపోతున్నాయి. ఇది కనుక ఏ పోలీసు కంట్లోనైనా పడ్డదంటే ముందు ఆత్మహత్యా ప్రయత్నం కేసు మోపుతారని అమెరికన్లు గడగడలాడుతున్నారు. అయినా స్వామీజీని ఆపగల ధైర్యం వాళ్లకు లేదు. పైగా ఆ సమయంలో స్వామీజీ తేజస్సు దుర్నిరీక్ష్యంగా ఉంది. నిస్సంకోచంగా, నింపాదిగా, నిర్మలంగా నారద నదిలో స్నానం చేశారు స్వామీజీ. ఆ స్నానం తరువాత ఆనందం ఉట్టిపడే ముఖంతో అక్కడ ఉన్న ఆప్త భక్తులకు ఒక దేవరహస్యం వెల్లడించారు స్వామీజీ. పురాణ ప్రసిద్ధమైన నారద నది ఇదే. ఈ మధ్యకాలంలో ఈ నదీ పరిసరాల ప్రశాంతతను, పవిత్రతను కొన్ని ఆసురీ శక్తులు భంగం చేస్తున్నాయి. అందువల్లే ఈ నది ఉత్తమ సాధకులకు ఆదరణ పాత్రం కాకుండా పోతోంది. ఇప్పుడు స్వామీజీ ఆ ఆసురీ శక్తులను సంహరించారు. ఇక నుంచి ఈ నది పరమపావనమై సాధువులకు సమాదరణీయమవుతుంది, ప్రజలకు పాపహరమవుతుంది. సంహారం అనేది ఈ అవతారంలోని ప్రధాన కార్యం కాదు. దుష్టులలో కూడా అంతర్గతంగా ఉన్న ప్రేమతంత్రులను స్పందింపచేసి వారిలో సత్పరిణామం వచ్చే ప్రయత్నం చేయటమే ఈ అవతార లక్షణం. కానీ ఇక్కడ సంహారం అనివార్యం అయింది. అందువల్ల ఈ సంహార క్రియకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంది. రాబోయే నవరాత్రి ఉత్సవాల ముందు స్వామీజీ ఆ ప్రాయశ్చిత్త విధులను నిర్వర్తించుకుంటారు అని. అద్భుతావహమైన ఈ జగత్కళ్యాణ కృత్యం దిగ్విజయంగా సాధించిన స్వామీజీ భారతదేశం నుంచి తాను తీసుకువెళ్లిన పవిత్ర నదీ జలాలను నయాగరా నదిలో కలిపారు. ఈ పవిత్ర సంఘటనను తిలకిస్తున్న భక్తులకు స్వామీజీ హృదయ కుహరాలలో మారుమ్రోగుతున్న ప్రాక్ పశ్చిమ సమతాభావ సిద్ధాంతం కళ్లకు కట్టింది. నానాదేశ సందర్శనం. 15 రోజుల పాటు క్షణం విశ్రాంతి లేకుండా సుడిగాలి పరుగులలాగా జరిగిన అమెరికా పర్యటనలో స్వామీజీ ప్రతిరోజూ బహిరంగ సభలలో పాల్గొంటూనే ఉన్నారు. ప్రతిరోజు తమ శిష్యుడైన శ్రీధర్ చేత యోగాసన ప్రదర్శన చేయిస్తూ యోగాది విషయాల మీద అద్భుతమైన ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఇంత చేస్తూనే అనేక మారుమూల ప్రాంతాలకు వెళుతూ తన పూర్వజన్మల బంధువులైన పవిత్ర జీవులను అన్వేషిస్తూనే ఉన్నారు. ఒక రోజున అక్కడి కార్యకర్తలతో ఇలా అన్నారు స్వామీజీ. ఇక్కడికి దగ్గరలో ఒక నీటి బుగ్గ ఉంది. దానిలో నుంచి ఒక నది ఏర్పడుతోంది. ఆ నది వశిష్ఠ మహర్షి తపోమహిమ వల్ల ఏర్పడిన పుణ్య నది. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి కొందరు దేవతలను శపించాడు. కానీ దేవతలు బుద్ధిశాలురు. ఈ వశిష్ఠ నదిలో స్నానం చేస్తే ఆ శాపం విమోచనం అవుతుందని గ్రహించి ఇక్కడకు వచ్చి స్నానం చేసి శాప విముక్తులయ్యారు. అంతటి శక్తిగలది ఈ నది. మనం కూడా అక్కడే స్నానం చెయ్యాలి. ఆ ప్రాంతం పేరు ఓర్లాండ్. స్వామీజీ ఈ మాటలు చెప్పింది న్యూయార్క్ నగరంలో. స్వామీజీ చెప్పిన ఓర్లాండో అక్కడికి 1000 మైళ్ళు. అది వారి దృష్టిలో దగ్గర అంటే. ఆ కార్యకర్తలెవరూ ఇలాంటి నది ఒకటి ఉన్నట్టు అంతకుముందు విని ఉండలేదు.
అయినా స్వామీజీ చెప్పారు కనుక ప్రయాణానికి ఏర్పాట్లు జరిగినాయి. విమానంలో ఒర్లాండో చేరుకున్నారు. కార్యకర్తల ఏర్పాట్ల వల్ల అనేక మంది ప్రముఖులు విమానాశ్రయానికి వచ్చి స్వామీజీకి స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో వయోజ్ఞాన వృద్ధుడైన ఫాదర్ లూయి ఒకడు. మెక్సికో గల్ఫ్లోకి పొడుచుకు వచ్చిన ఫ్లోరిడా పెనిన్సులాలో ఈ ఒర్లాండో నగరం ఉంది. పచ్చని పంట పొలాలు, కళ్ళకింపైన పచ్చిక మైదానపు సమతల ప్రదేశాలు ఫ్లోరిడా ప్రాంతపు సహజ అలంకారాలు. ఈ ప్రాంతంలోనే సుప్రసిద్ధ రాకెట్ కేంద్రం కేప్ కెనడీ ఉంది. అలాగే ప్రపంచ మాయాబజారుగా ప్రసిద్ధికెక్కిన వాల్ట్ డిస్నీల్యాండ్ కూడా ఈ ప్రాంతాలలోనే ఉంది. ఈ 2 ప్రదేశాలను కూడా స్వామీజీ సందర్శించారు. రెవరెండ్ ఫాదర్ లూయి నిస్వార్థ సేవకు ప్రసిద్ధి వహించిన వినయశీలి. ఆయన ఈ ఫ్లోరిడా ప్రాంత పర్యటనలో స్వామీజీని అంటిపెట్టుకు తిరిగాడు. ఆ ప్రాంతంలోని అనేక చర్చిలలో స్వామీజీ బహిరంగ సభలను, యోగాసన ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు. అనేక మహత్తులను ప్రత్యక్షంగా దర్శించాడు. తన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి స్వామీజీతో విపులంగా చర్చించాడు. చివరికి ఒక సభలో ఆయన ఇలా అన్నాడు: మానవులు భగవంతుని సన్నిధికి చేరుకోవటానికి మీరే అంటే స్వామీజీయే మార్గదర్శి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ సన్నిధిలో నేను ఉండగలగటం నా సుకృతం. నా అంతరాత్మలోని భావాలను వ్యక్తపరచటానికి నాకు ఎన్నడూ ఇంత స్వేచ్ఛ లభించలేదు. అందుకు మీకు నేను సర్వదా కృతజ్ఞుడిని అని. ఒర్లాండో విమానాశ్రయంలో దిగుతూనే అమెరికన్ కార్యకర్తలు ఫాదర్ లూయి దగ్గర విచారించసాగారు. ఇక్కడెక్కడైనా నీటిబుగ్గ, నది ఉన్నాయా అని. అవును, సెయింట్ జాన్ అని ఒక నీటిబుగ్గ, చిన్న నది ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో మేమంతా ఆ నదిని ఎంతో పవిత్రంగా భావిస్తాం అన్నాడు ఫాదర్ లూయి. మరోసారి ఆశ్చర్యపోక తప్పలేదు కార్యకర్తలకు. తీరా ఆ నది దగ్గరకు వెళ్లి చూస్తే తెలిసిన విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ నదిలోని నీరు చలికాలంలో కూడా 72 డిగ్రీల ఫారెన్హైట్ వెచ్చగా ఉంటుందిట. ఆ నదిలో స్నానం చేస్తే కొన్ని రోగాలు కూడా పోతాయని, శరీరం దృఢపడుతుందని స్థానిక ప్రసిద్ధి ఉందట. స్వామీజీ ఆ చోటుకు వెళ్లి ఆ నదిలో స్నానం చేశారు. ఇదే వశిష్ఠ నది. ఇక్కడ ఆ నది ఉత్తరవాహినిగా ఉండటం వల్ల మరింత పవిత్రతరంగా ఉంది అని చెప్పారు స్వామీజీ. అలాగే ఇంగ్లండ్లోని నార్త్ వేల్స్ ప్రాంతంలో ఉన్న 5 పర్వతాలకు మన పురాణాలకు సంబంధం ఉందని చెప్పారు స్వామీజీ. ఏడుకొండల శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణ సందర్భంలో ఈ పర్వతాలకు ఒకసారి వచ్చాడు. వశిష్ఠుడు, భృగువు మొదలైన మహర్షులు ఈ పర్వతాలపై తపస్సు చేశారు అన్నారు స్వామీజీ. జర్మనీలో యోగిరాజు స్నేహితుడు జెన్ గ్రిల్ సిగ్నల్ అనే ఆయన ఆయుర్వేదం మీద పరిశోధనలు చేస్తున్నాడు. సంస్కృతంలో మంచి పాండిత్యం సంపాదించిన సిగ్నల్తో మాట్లాడుతూ అనేక సిద్ధమూలికా వైద్య, ఆయుర్వేద వైద్య రహస్యాలను వివరిస్తున్న స్వామీజీ మరికొన్ని ఆసక్తిదాయకమైన విషయాలు వెల్లడించారు. ఫ్రాన్స్ దేశంలో 5 కొండలు ఉన్నాయి. వాటి ప్రస్తుతపు పేర్లు నాకు తెలియవు. కానీ వైద్యానికి పనికి వచ్చే వనమూలికలు అక్కడ అత్యధికంగా ఉన్నాయి. వాటి తరంగ స్పందనాలు నాకు అందుతున్నాయి. నిజానికి ఈ విదేశీ పర్యటన కార్యక్రమం నేను ముందుగా ప్రణాళిక వేసుకున్నది కాదు. ఏ ప్రదేశాలకు వెళ్లాలో మనసులో కూడా యోచన చేయలేదు. ప్రకంపనలే నాకు మార్గం చూపుతున్నాయి. ఆ ప్రకంపనల ఆధారంగా ఆయా ప్రదేశాలను నా మనసులో ఫోటోగ్రాఫ్ చేసుకోగలను అన్నారు స్వామీజీ. జర్మనీలోనే ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ శర్మణ్య అనే పదం జర్మనీగా మారింది. ఇక్కడ కపిల మహాముని, జమదగ్ని మహాముని మొదలైన మహర్షులు అనేకులు తపస్సు చేశారు. ఆ మహర్షుల కటాక్షం వల్లనే జర్మనీ వాసులకు హిందూ భావన సులభంగా గ్రాహ్యమైంది. పాశ్చాత్య ఖండంలో జర్మనీ చాలా పవిత్రమైన దేశం అన్నారు స్వామీజీ. దక్షిణ జర్మనీలోని ఉబర్ అంజన్ నగరం ప్రాంతాలలోంచి ఫ్రాన్స్లోకి ప్రవహిస్తున్న డాన్ నదిని ద్రోణ నదిగా గుర్తించారు స్వామీజీ. ఈ మహానదిని దాటుతున్నప్పుడు స్వామీజీ బృందానికి ఒక అద్భుత దృశ్యం గోచరించింది. ఆకాశంలో ఒకవైపు చంద్రుడు, మరోవైపు సూర్యుడు ఏకకాలంలో కనిపించారు. అలాగే వెస్టిండీస్లోని ట్రినిడాడ్లో మ్యాపులు తీసుకుని వెతికి అరిమా నదికి వెళ్లారు స్వామీజీ.
అది 7 నదులు సంగమిస్తున్న సుందర క్షేత్రం. అది సురరిపు అనబడే పురాణ ప్రసిద్ధమైన నది అని, అందులోనూ ఆ స్నానఘట్టం సప్తనదీ సంగమ పుణ్యక్షేత్రమని స్వామీజీ వివరించారు. మామూలుగా భక్తులు స్వామీజీకి అభిషేకం చేయటం కద్దు. ఇక్కడ ఆనందం మిక్కుటమై స్వామీజీ ఆ సురరిపు నదీ పవిత్ర జలాలతో తమ భక్తులకు అభిషేకం చేశారు. ఆ రోజు సాయంత్రం జరిగిన మహాసభ అక్కడి ప్రజానీకంతో నిండిపోయింది. వారందరూ ఎవ్వరూ పిలవకుండా సభకు వచ్చిన వారే. అక్కడ స్వామీజీ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన యాంటనీ ఆల్ఫన్స్ అనే భక్తుణ్ణి ప్రజలంతా నిందించసాగారు. తమకెవరికీ తెలుపకపోవటం వల్ల ఇట్టి దివ్యాత్మ స్వరూపుణ్ణి దర్శించుకునే సదవకాశం అనేక మందికి అందకుండా చేశాడని వారికి కోపం. తమ ప్రసంగంలో వారందరినీ శాంతింపచేస్తూ మరో విచిత్రమైన రహస్యాన్ని వ్యక్తీకరించారు స్వామీజీ. ఎవరికీ చెప్పకపోవటం యాంటనీ తప్పు కాదు. ఇప్పుడు సంకల్పించిన ఈ పర్యటన 10 మందికి తెలియాలని సంకల్పించింది కాదు. స్వామీజీ అంతర్గతమైన ప్రేరణ వల్ల, పురాణ పఠనం వల్ల తెలుసుకున్న నదులను, క్షేత్రాలను అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చారు. విస్తృతంగా ప్రజలను కలిసే పర్యటనలు ముందు ముందు ఉంటాయి. స్వామీజీ చెప్పినట్టే చేశాడు యాంటనీ. అతని తప్పు లేదు. పై వాక్యాలలో ప్రత్యేకంగా పేర్కొనకపోయినా ఇంతకు ముందే స్వామీజీ సూచించినట్లుగా కొందరు ప్రత్యేక జీవులను అన్వేషించటం కూడా ఈ పర్యటనలో స్వామీజీ పెట్టుకున్న పనే. అందువల్లే అనేక చోట్ల ఆయన భక్తులను కలుసుకున్న విధానం కూడా చిత్రంగానే ఉంది. వెస్ట్ జర్మనీలోని ఫ్రెడ్రిక్ షాపెన్ అనే నగరంలో ఉండగా ఒక రోజున ఉన్నట్టుండి ఆస్ట్రియాలో ఒక భక్తురాలికి దర్శనం ఇచ్చి రావాలి అన్నారు స్వామీజీ. మారు మాట ఎరుగని ఆ భక్తులు తక్షణమే ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసి ఆస్ట్రియా ప్రయాణానికి కార్లు సిద్ధం చేశారు. ఆ దేశం అక్కడికి 120 మైళ్ళు ఉంది. ప్రపంచ ప్రసిద్ధమైన కాన్స్టాన్స్ సరస్సును దాటి పాండోర్ పర్వతం ఎక్కారు. ఈ పాండోర్ పర్వత శిఖరం మీద నిలబడితే జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలు 3 కనపడతాయి. ఆ సుందర దృశ్యం తిలకించి ప్రపంచంలోకెల్లా సుందరమని ప్రసిద్ధి కాంచిన ఆస్ట్రియా దేశంలోకి స్వామీజీ బృందం ప్రవేశించింది. ఆ తరువాత ఇక స్వామీజీ సూచనల మేరకు కారులు ముందుకు సాగుతున్నాయి. భారతదేశంలో అయితే తెలియని చోట్లకు కూడా ఇటుపో అటుపో అని చెబుతూ కారు నడిపించుకుంటూ కొత్త భక్తుల ఇళ్లకు వెళుతూ ఉండటం స్వామీజీకి పరిపాటే గాని, ఇక్కడ ఈ సుదూర విదేశాలలో కూడా ఇలా జరగటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ విదేశీ భక్తులకు లోలోపల కొంచెం విసుగ్గా ఉంది కూడా. చివరికి స్వామీజీ కార్లు లిండాక్స్ అనే గ్రామంలో శ్రీమతి హరేబెల్ ఫాండే జూలియా అనే ఆమె ఇంటి ముందు ఆగినాయి. వీరు వెళ్లేసరికి ఈ బృందానికి టీ పార్టీ సిద్ధంగా ఉంది. స్వామీజీని చూస్తూనే ఆ వృద్ధాంగన ఓ దివ్యాత్మ స్వరూప అని పిలుస్తూ పరవశించిపోతోంది. అతి నిరాడంబరమూర్తి, శాంతమూర్తి అయిన శ్రీమతి జూలియా ఒకే ఒక కోరిక కోరింది స్వామీజీని. ప్రపంచ శాంతికై ప్రార్థన చెయ్యండి స్వామీజీ అని. ఎన్ని జన్మల తపస్సంస్కారం అదే! భాగవతంలో చెప్పిన నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అన్న పద్యానికి ఈ చల్లని తల్లి హృదయం కన్నా ప్రస్ఫుటమైన వ్యాఖ్యానం ఉంటుందా? దేశ దేశాలలో లక్షలాది సత్పురుషులను సమ్మోహపరిచిన నిర్మల మందహాసం ఒకటి ఆ పుణ్యజీవికి ప్రసాదంగా అనుగ్రహించారు తాపసమందారుడు స్వామీజీ. చిత్రమేమంటే ఈ బెల్ పాండే జూలియా గారికి స్వామీజీ ఎలా తెలుసునో, స్వామీజీకి ఈమె ఎలా తెలుసునో ఎంత విచారించినా ఆ కార్యకర్తలకు అంతుపట్టనే లేదు. పరివారం వారు ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే అక్కడి నుంచి బయలుదేరిన స్వామీజీ ఈ మాటు కార్లను శ్రీమతి ఫ్రాక్సెసా అనే ఆవిడ ఇంటికి పోనిచ్చారు. ఈమెకు కలలో దర్శనమిచ్చారట స్వామీజీ. ఈ కలలో ఫలానా రోజున మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారట. స్వామీజీ రాకతో కల ఫలించిన ఆ ధన్యజీవి తన జన్మే సఫలమైందని సంతోషించింది. ఈ ఇద్దరి భక్తుల కోసం ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసిన స్వామీజీ ఆ సాయంత్రానికల్లా మళ్లీ జర్మనీలోని బాడెన్సీ పట్టణానికి వచ్చేశారు. జర్మనీ దేశంలో సరిగా కాన్స్టాన్స్ సరస్సు తీరాన ఉన్న సిల్వియన్ డార్నియర్ గారి ఇంట్లో బస చేశారు స్వామీజీ. కోట్లాది కోట్లకు పడగలెత్తిన డార్నియర్ గారి ఇంటి పెరట్లో
కాన్స్టాన్స్ సరస్సులోని ఒక స్నానఘట్టం ఉంది. అక్కడ ఉన్నన్ని రోజులు రోజూ ఆ సరస్సులోనే స్నానం చేశారు స్వామీజీ. యూరప్ దేశాలలోకెల్లా అత్యంత ప్రబలమైన పుణ్యతరంగాలు కలిగిన దేశంగా స్వామీజీ అభినందనలు చూరగొన్న ఈ జర్మనీ దేశంలో అనేక విశేషాలు జరిగాయి. ఆ మట్టి పవిత్రమైనదని చెబుతూ స్వామీజీ ఒక రోజున అక్కడి మట్టితో శ్రీచక్రం చేసి అర్చించారు కూడా. జర్మనీలో భారతీయ తత్వశాస్త్రంలోని అనేకానేక శాఖలను నిశితంగా అధ్యయనం చేస్తున్న వారు వేల కొద్దీ ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖులు అనేకులు డోర్నియర్ గారి ఇంట్లో స్వామీజీని దర్శించటానికి సమావేశమయ్యారు. వారిలో స్థానిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వైజ్ఞానికులు, మంత్రశాస్త్రవేత్తలు, ఆయుర్వేద వైద్య పరిశోధకులు ఉన్నారు. స్వామీజీ ఒక సమున్నతమైన ఆసనం మీద ఆసీనులయ్యారు. సభలో భక్తిపూర్వకమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ సహజ సుందరమైన దరహాసముద్రతో, నిశ్చల నేత్రముద్రతో సభను సమ్మోహపరుస్తున్న స్వామీజీ ఉన్నట్టుండి థియోడోర్ అని పిలిచారు. సభలోని ఒక యువతి ఉలిక్కిపడ్డది. సందేహంగా అటూ ఇటూ చూసింది. నిన్నే థియోడోర్, కంచి స్వామీజీ నీతో ఏమని చెప్పారు అన్నారు స్వామీజీ నిశ్చలంగా. ఈ మాటు ఆ యువతి కళ్ళు ఆనందాశ్చర్యాలలో విస్ఫారితాలైనాయి. తడబడుతున్న అడుగులతో ఆమె ముందుకు వచ్చి చెప్పసాగింది. నేనొకసారి భారతదేశం వెళ్ళాను. అప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించాను. ఆయన నాతో మాట్లాడుతూ, నీకు మార్గదర్శి కాదగ్గ గొప్ప మహాత్ముడు ఒకరోజు నీ దేశం వచ్చి ఆయనే నిన్ను పలకరిస్తాడు, ఆయనే నీకు మార్గదర్శకుడవుతాడు అని చెప్పారు. అది ఇప్పుడు అక్షరాలా నిజమైంది. గద్గద కంఠంతో, అశ్రుధారలతో, పులకాంకురాలతో ఆనంద వివశయ్యై ఉన్న ఆ భాగ్యశాలిని దగ్గరకు పిలిచి ఆమె చేతిలో కుంకుమధారను సృష్టించారు స్వామీజీ. అలా అనుగ్రహిస్తూ ఒకే గురువును విశ్వసించు అని శాసించారు స్వామీజీ. ఆ తర్వాత డోర్నియర్ వంక చూసి, మీ కుమారుడు ఈరోజు మీతో ఫోన్లో మాట్లాడా? గత రాత్రి నేను అతనితోనే ఉన్నాను అన్నారు స్వామీజీ. డోర్నియర్ దంపతుల కుమారుడు రాబర్ట్ 200 మైళ్ల దూరంలో ఒక హాస్టల్లో ఉన్నాడు. కొన్ని కారణాంతరాల చేత అతను తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే వీలు లేకుండా ఉంది. అది ఆ దంపతులకు దుఃఖహేతువుగా ఉంది. ఈ సందర్భంలో అనూహితంగా స్వామీజీ ఆ కుర్రవాడి ప్రసక్తి తీసుకురావటం ఆశ్చర్యకరంగానే ఉంది. కానీ నేను గత రాత్రి అతనితోనే ఉన్నాను అంటే నమ్మటం ఎట్లా? అక్కడున్న మేధావులంతా అపనమ్మకంగా స్వామీజీ వంక చూడసాగారు. డోర్నియర్, అతని భార్య ఎస్తర్ డోర్నియర్ ఏదో చెప్పబోతూ ఉండగా టెలిఫోన్ మ్రోగింది. టెలిఫోన్ ఎత్తిన డోర్నియర్ తన కుమారుడి కంఠం విని ఆశ్చర్యపోతూ ఉంటే, ఆ కుమారుడు చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గత రాత్రి ఎర్రని వస్త్రాలు, నల్లని గడ్డాలు ఉన్న అపరిచిత వ్యక్తి ఒకరు నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్లారు అని చెప్పాడు ఆ కుర్రవాడు. సాక్షాత్తుగా డోర్నియర్ నోటి వెంట ఆ మాటలు విన్న సభికులు దిగ్భ్రమ చెందిపోయారు. ఆ మర్నాడు కాన్స్టాన్స్ సరస్సులో స్నానం తరువాత, డోర్నియర్, నువ్వు బెంగ పెట్టుకోకు, నేనిప్పుడే నీ కుమారుడి దగ్గరకు వెళ్ళి వచ్చాను. హాస్టల్లో క్షేమంగా ఉన్నాడు. నువ్వు కోరుకున్నట్టుగానే కొద్ది రోజుల్లోనే వాడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఇంకెప్పుడూ నిన్ను విడిచిపోడు అన్నారు స్వామీజీ. కృతజ్ఞతగా నమస్కరించి ఊరుకున్నాడు డోర్నియర్. ఆ రోజంతా అడుగడుగునా అనేక ఆశ్చర్యకర మహత్తులతో గడిచిపోతోంది. ఆ సందట్లో కొడుకు మాటే మర్చిపోయారు డోర్నియర్ దంపతులు. ఇంతలో ఫోన్ మోగింది. అవతల మాట్లాడుతున్నది డోర్నియర్ గారి కుమారుడు రాబర్ట్. ఆ ఎర్రబట్టల పెద్ద మనిషి ఈ ఉదయం మళ్ళీ నా దగ్గరకు వచ్చారు అని కొడుకు చెబుతూ ఉంటే తన చెవులను తానే నమ్మలేకపోతున్నాడు ఆ పారిశ్రామికవేత్త, మేధావి, కోటీశ్వరుడు డోర్నియర్. ఆ ఆనందంలో ఆ ఎర్రబట్టల పెద్ద మనిషి పేరు స్వామీజీ అని, ఆయన ప్రస్తుతం మన ఇంట్లోనే ఉన్నారని చెప్పాడు ఆయన. తండ్రి నమ్మని విషయం 10 ఏళ్ల కుర్రవాడు రాబర్ట్ నమ్ముతాడా? కానీ తండ్రి అబద్ధం చెప్పడం తెలుసు కనుక, ఓహో, భారతీయ యోగులు ఒకే సమయంలో 2 చోట్ల ఉండగలరన్నమాట అని అనుకున్నాడు ఆ పసివాడు. దాంతో స్వామీజీతో ఎలాగైనా సరే మాట్లాడాలని రాబర్ట్ పట్టుబట్టాడు. అప్పటికి స్వామీజీ శ్రీచక్రార్చన చేస్తున్నారు. ఆ సమయంలో స్వామీజీ ఎవరితోనూ మాట్లాడరని డోర్నియర్ గారికి తెలుసు. కానీ
ఆ 10 ఏళ్ల పసివాడు పట్టు వదలటం లేదు. స్వామీజీకి ఈ మాట చెప్పటం ఎలా అని సతమతమవుతున్నాడాయన. చిత్రం, స్వామీజీయే పూజ మధ్యలో లేచి ఫోన్ దగ్గరకు వచ్చేశారు. రిసీవర్ తీసుకుని రాబర్ట్తో మాట్లాడారు. ఈ ప్రేమ వర్షానికి అక్కడ పిల్లవాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ నిలువునా తడిసిపోయారు. ఈ విదేశీ యాత్ర మొత్తంలో స్వప్న దర్శనాల చరిత్ర వ్రాస్తే అదే ఒక పెద్ద ప్రత్యేక గ్రంథం అవుతుంది. అనేక మంది సంస్కార జీవులకు స్వప్నాల ద్వారా తమ రాకను తెలుపుతూ వచ్చారు స్వామీజీ. ఆ తరువాత అనేక వందల మందికి స్వప్నాలలోనే ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వామీజీ. టైం చాలా తక్కువ ఉండటం వల్ల ఈ పద్ధతి అవలంబించాల్సి వచ్చింది అన్నారు. కొన్ని చోట్ల కొందరు స్థానికులను స్వామీజీ బస కోసం వారి ఇళ్లను ఇమ్మని కార్యకర్తలు కోరగా నిర్మోహమాటంగా నిరాకరించిన కొందరు వ్యక్తులు తీరా స్వామీజీని దర్శించినాక, అయ్యో, వీరు మాకు కలలో కనిపించి ఫలానా తారీఖున మీ ఇంటికి వస్తామని చెబితే వీరి కోసం ఎవరడిగినా ఇవ్వకుండా ఇల్లు ఖాళీగా పెట్టుకున్నాం. ఈ కార్యకర్తలు అడుగుతున్నది మా కలలోని స్వామీజీ కోసమే అని మేం గ్రహించలేకపోయాం. క్షమించాలి. తమరు మా ఇంటికి వస్తే గాని వల్ల కాదని మంకుపట్టు పట్టి స్వామీజీ దిగిన హోటల్ గదులు ఖాళీ చేయించి మరీ తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. ఇలాంటి వారిలో ట్రినిడాడ్లోని డాక్టర్ చందు గారు ప్రముఖుడు. ఆయనకు గత వారంగా వరుసగా స్వప్నంలో దర్శనమిచ్చి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పారట స్వామీజీ. ఫ్రాన్స్ దేశంలో పల్లెపట్టులో విస్తారంగా పర్యటించిన స్వామీజీ ఫ్రెంచ్ బాలిక మీనాక్షి కోసం ఆమె గ్రామం బ్రెట్నిగ్నెన్యోలీస్ వెళ్లారు. అనేక వింతలు విశేషాలతో సాగిన ఈ ప్రయాణంలో ఒక వింత ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఉంది. బ్రెట్నిగ్నెన్ వెళ్లేందుకు ఒక ఆటోమేటిక్ రైలు ఎక్కవలసి వచ్చింది. ఏ రిజర్వేషన్ లేకపోయినా కుమారి మీనాక్షి మీద ఉండే అనుగ్రహంతో జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి ప్రయాణం చేయటానికి సిద్ధపడ్డారు స్వామీజీ. కానీ ఆ రైలుని సకాలంలో అందుకోలేకపోయారు. అవి ఆటోమేటిక్ రైళ్లు గనుక 1 సెకండ్ కూడా ఆగవని, ఇక తాము వెళ్లటం అనవసరమని కార్యకర్తలన్నారు. కానీ వెళ్లి తీరవలసిందే అన్నారు స్వామీజీ. చిత్రంగా ఆటోమేటిక్ రైలు స్వామీజీ బృందం ఎక్కేదాకా ఆగి ఉంది. ఆదరాబాదరాగా రైలెక్కితే లోపలేమో జనం కిక్కిరిసి ఉన్నారు. కనీసం స్వామీజీకైనా కూర్చునేందుకు చోటు దొరికితే బావుండునని చూస్తున్నారు కార్యకర్తలు. ఒకచోట ఖాళీ ఉంది. కానీ అక్కడ పెద్ద పిప్పళ్ల బస్తా వంటి ఫ్రెంచ్ ధనికుడొకడు 2 సీట్ల స్థలం ఆక్రమించి, అది చాలదన్నట్లు ప్రక్క సీట్లోనూ పైన సామాన్లు పెట్టే చోట కూడా బోలెడంత లగేజీ పరుచుకుని కూర్చున్నాడు. ఫ్రెంచ్ జాతీయులు సహజంగా సుందరులు. నిగనిగలాడే కళాకాంతులు వాళ్ల సొమ్ము. ఆ అందం కానీ ఫ్రెంచీయుల సౌజన్యం కానీ ఘోరంగా లోపించిన ఈ బస్తా మనిషి రైలు పెట్టెలోకి ఎక్కిన నల్లవారిని చూసి ఫ్రెంచ్ భాషలో చెడామడా తిట్టసాగాడు. పరివారంలో కొందరికి కోపం వచ్చి చిర్రుమనబోయారు. అయితే స్వామీజీ చూపుల్లో అనుమతి దొరకలేదు. ఒరేయ్, ఆ కోపం మనకెందుకురా? ఎవళ్ల అహంకారం వాళ్లనే కొడుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. న్యూటన్ సూత్రాల్లో ప్రతిక్రియకు సమానమైన ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. ఉండదా ఏమిటి? ఉండి తీరుతుంది అన్నారు స్వామీజీ. ఈ మాటలు పూర్తయినాయో లేదో, ఏమైందో గాని ఆటోమేటిక్ రైలు సడన్ బ్రేకుతో ఆగింది. ఆ ఊపుకి పిప్పళ్ల బస్తా పెద్ద మనిషి ఒకసారి బోర్లా పడగా ఎదుటి పై సీటులోని సామానంతా ఆయన మీద పడ్డది. రైలు పెట్టెలో ఒక్కసారి గొల్లున నవ్వులు చెలరేగినాయి. రైలు మళ్లీ సాగిపోతోంది. స్వామీజీ మాత్రం ఆప్యాయంగా చేయూతనిచ్చి ఆ పెద్ద మనిషిని లేవదీశారు. పాపం, అతను నిదానంగా సర్దుకుని ప్రక్కన కూర్చోమని ఆహ్వానించాడు స్వామీజీని. చూడండి, వీలైతే తోటి ప్రయాణికులకు సహాయపడటం మనిషి ధర్మం అన్నారు స్వామీజీ. ఆ తరువాత కుమారి మీనాక్షి ఇంటికి సుఖంగా వెళ్లి వచ్చారు. ఫ్రాన్స్లోని స్వామీజీ భక్తులలో ఫ్లోరియన్ మైకేల్ ఒక ప్రముఖుడు. ఆయన గత 8 సంవత్సరాలుగా స్వామీజీ దగ్గర యోగ విద్యార్థి. స్వామీజీ దగ్గర శ్రద్ధగా యోగాభ్యాసం చేసిన ప్రథమ పాశ్చాత్యుడు ఈయనే. స్వామీజీ అనుగ్రహంతో హఠయోగా, అతీంద్రియ యోగాది అనేక యోగ ప్రక్రియలలో ఇతను సంపూర్ణ సామర్థ్యం సంపాదించాడు. ఇతని మీది ప్రేమతో ఇతనికి యోగి భరత్ అని పేరు పెట్టారు స్వామీజీ. ఈయన ప్రస్తుతం మీస్మర్ అనే చోట ఒక యోగ పాఠశాల నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర 350 మంది విద్యార్థులు ఉన్నారు. 8 సంవత్సరాల క్రితం ఇతనికి ఇచ్చిన వరానికి ఫలంగా
ఇప్పుడు ఇతని ఇంటికి వచ్చారు స్వామీజీ. ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ పొంగిపోతున్న యోగి భరత్ పెద్ద ఎత్తున స్వాగతోత్సవం ఏర్పరిచాడు. అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. వచ్చిన పెద్దలలో డాక్టర్ కోనే ఒకడు. రోగిపై ఏకాగ్రతను నిలిపి అయస్కాంతాకర్షణ పద్ధతిపై రోగ నివారణ చేయటం ఈయన వృత్తి. ఈ విధానంలో యోగ విధానాలను కూడా ప్రవేశపెట్టాలని ఈయన ప్రయత్నిస్తున్నాడు. యోగి భరత్ గారి యోగ పాఠశాలలో 200 మంది ఫ్రెంచ్ వైద్యులు యోగం ద్వారా వ్యాధి నివారణ పద్ధతులను అభ్యసిస్తున్నారు. ఈ పద్ధతులన్నీ అతీంద్రియ యోగం అనే పేరుతో యోగి భరత్ స్వామీజీ దగ్గర నేర్చుకుని వచ్చినవే. ఫ్రాన్స్లోని మరో యోగోపాధ్యాయుని శ్రీమతి రెన్నీ పెరీస్ బెర్గర్ టిన్నెస్. ఈమె గ్రెనోబల్ అనే పట్టణంలో 400 మంది విద్యార్థులతో యోగ పాఠశాల నడుపుతోంది. ఈమె పాఠశాల ఫ్రాన్స్లో సుప్రసిద్ధమైనది కూడా. స్వయంగా యోగిని అయిన ఈ వృద్ధ మహిళకు ప్రతి ఏటా భారతదేశం వచ్చి ఎవరెవరో మహాత్ములను కలుసుకుని మరికొన్ని యోగ ప్రక్రియలను స్వాధీనపరుచుకుని తిరిగి వెళ్లి తన శిష్యులకు బోధిస్తూ ఉండటం ఒక సరదా. స్వయంగా కోటీశ్వరరాలైన ఈ రెనీ మాత తన సంపత్తులో ప్రధాన భాగం యోగ ప్రబోధానికే వినియోగిస్తోంది. ఈ యోగినికి ఒక రోజున లండన్ నగరం నుంచి ఎవరో యోగి తనను పిలుస్తున్నారన్న స్పందన కలగసాగింది. ఎంత తోసేసినా తొలగని ఆ స్పందనల తీవ్రతను తట్టుకోలేక చివరకు ఆమె లండన్ నగరంలో దిగింది. ఆ పైన ఎటుపోవాలి? ఆ మహానగరంలో ఎక్కడ వెతకాలి? ఏమో, కేవలం వెర్రిగా కనిపిస్తున్న అంతఃప్రేరణల ఆజ్ఞకు లోబడి ఆమె లండన్లోని శ్రీతహాన్నార్త్ యోగా స్కూల్కి చేరింది. అక్కడ ఆ సమయానికి ఒక భారతీయ సన్యాసి ఉపన్యసిస్తున్నారు. ఆయనెవరో ఊరు పేరు ఏమీ తెలియదు రెనీకి. కానీ ఆయన్ను చూడగానే ఆయన తన పుత్రుడని, ఆయన మహాయోగి అని, ఆయనే తనను ఇంగ్లాండ్కు పిలిచారని ఆమెకు తోచింది. ఆ భారతీయ యతి శ్రీ స్వామీజీయే. ఆమెను చూస్తూనే మాతాజీ అని పిలిచారు స్వామీజీ. ఆ క్షణం నుంచి ఆమె స్వామీజీని పిలవటం కూడా తన కుమారుడనే పిలుస్తుంది. ఆమె ఆహ్వానం మేరకు స్వామీజీ ఫ్రాన్స్లోని ఆమె ఇంటిని, యోగ పాఠశాలని కూడా తమ పాదధూళితో పావనం చేశారు. రెనీమాత ఇంట్లో అనేక మహత్తర సన్నివేశాలు జరిగినాయి. శ్రీమతి రెనీమాత విస్తారమైన ఏర్పాట్లు చేసి స్వామీజీ కార్యక్రమాలను టీవీలలో కూడా ప్రదర్శింపచేసింది. ఆమె యోగ పాఠశాలలో చేసిన ఉపన్యాసంలో ఈనాటి పాశ్చాత్య భౌతికవాద నాగరికతను తీక్ష్ణంగా ఖండించారు స్వామీజీ. హీలింగ్ స్కూల్ ఆఫ్ మెస్మర్లో స్వామీజీ ఉపన్యాసానికి హాజరైన 300 మంది వైద్య నిపుణులను ఒకరి చెయ్యి ఒకరిని పట్టుకొని నుంచోమని చివరి వారి చెయ్యి స్వామీజీ పట్టుకున్నారు. అలా పట్టుకోగానే ఇన్ని 100 మందికి ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. ఈ అద్భుత శక్తిపాత అనుగ్రహానికి ఆ వైద్యులు భయభ్రాంతులయ్యారు. ఆ తరువాత వ్యాధి నివారణోపాయాల గురించి వారికి మరింత వివరించారు స్వామీజీ. ఆ దేశపు సభల్లో ఫ్రాన్స్ గురించి ప్రస్తావిస్తూ, ఫ్రాన్స్ కూడా పవిత్రమైన భూమి. పూర్వం వశిష్ఠాది మహర్షులు కొందరిక్కడ తపస్సులు చేశారు. మౌంట్ బ్లాంక్, కౌంట్ షవిని మొదలైన పర్వత గుహలలో ఇప్పటికీ కొందరు సిద్ధయోగులైన మహర్షులు తపోనిమగ్నులై ఉన్నారు అన్నారు స్వామీజీ. ఈ దేశంలో ఇంగ్లీషే కాక ఫ్రెంచ్ భాష కూడా స్వామీజీ అనర్గళంగా మాట్లాడటం అక్కడి వారికన్నా స్వామీజీ పరివారానికి మరింత ఆశ్చర్యం కలిగించింది. 2 నెలల పాటు సాగిన ఈ పర్యటనలో 15 రోజులు పూర్తిగా ఇంగ్లాండ్కు కేటాయించారు స్వామీజీ. తరతరాలుగా ఇంగ్లాండ్ చేరి అక్కడ స్థిరపడిపోయి అంతర్గతమైన సంస్కార ప్రాబల్యానికి, బహిర్గతమైన సంస్కృతి విభేదానికి సమాధాన పడలేక, సర్దుకోలేక, శాంతి లేక అలమటిస్తున్న భారతీయ కుటుంబాలు వేలాదిగా అక్కడ ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఈ ఇంగ్లాండులో జరిగిన మహిమలకు లెక్కలేదు. ఇక్కడ చర్చిలలో అనేక మంది ఫాదరీలు స్వామీజీని దర్శించి, చర్చించి తమ జీవితాలు ధన్యమైనట్లు భావించారు. 1976 ఆగస్టు 21న మీర్ఫీల్డ్ అనే చోట ఉన్న కమ్యూనిటీ రిజరెక్షన్ చాపెల్ అండ్ థియలాజికల్ కాలేజీలో ప్రాతకాల ప్రార్థనలకు వెళ్లారు స్వామీజీ. అక్కడి మఠాధిపతి రెవరెండ్ ఫాదర్ జాన్ రాబర్ట్ ఆధ్వర్యంలో ఘనమైన స్వాగతం లభించింది స్వామీజీకి.
అక్కడ అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వామీజీని కలిశారు. ఇష్టాగోష్ఠి ప్రసంగంలో ఉన్నట్టుండి, స్వామీజీ, మీరు జీసస్ను నమ్ముతారా అన్నాడు ఒక ఫాదర్. నమ్ముతాను అన్నారు స్వామీజీ తడుముకోకుండా. ఎలా? ఆ ఫాదర్ అయోమయంగా అడిగాడు. నేను సమస్త ప్రాణులను నమ్ముతాను అన్నారు స్వామీజీ. మరింత అయోమయంలో పడ్డాడు ఫాదర్. స్వామీజీయే మళ్లీ అందుకున్నారు. యేసుక్రీస్తు ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఇలా అంటూనే ఆ ప్రక్కనే ఉన్న గులాబీ తోటలోకి నడిచారు స్వామీజీ. అక్కడ ఉన్న పెద్దలంతా వెనకాలే నడిచారు. అందమైన ఆ తోటలో పెద్ద శిలువపై నిలువెత్తు యేసుక్రీస్తు విగ్రహం ఒకటి ఉన్నది. దాని దగ్గరకు నడుస్తూ, ఈ రోజా పుష్పాలలో జీసస్ ఆత్మ కనిపించటం లేదా అన్నారు స్వామీజీ. ఎలా స్వామీజీ అన్నారు ఫాదర్లు, బ్రదర్లు. ముగ్ధ మనోహరంగా చిరునవ్వు నవ్వుతూ ఒక గులాబీ పువ్వును తుంచి పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి చేతులలో పెట్టారు స్వామీజీ. ఆ పువ్వులో అచ్చంగా ఎదురుగా ఉన్న విగ్రహం వంటి చిన్న బంగారు విగ్రహం ఒకటి ఉండటం చూసేసరికి ఆ మతాధిపతులందరికీ ఒళ్ళు జలధరించింది. మరో ఫాదర్కి మరో రూపు సృష్టించి ఇచ్చారు స్వామీజీ. దానిమీద ఓం అని వ్రాసి ఉంది. ఆ ఫాదర్కి హిందూ తత్వం మీద అధిక విశ్వాసం ఉందని, అందువల్ల తనకు క్రాస్ కన్నా ఓంకారమే ప్రీతిపాత్రమని తరువాత చెప్పాడు. స్పెయినర్ ఇన్స్టిట్యూట్కి చెందిన రాబర్ట్ అనే ఆయన ఇదంతా చూస్తూ ఇంకా నమ్మచ్చా నమ్మరాదా అని మనసులోనే మదనపడుతున్నాడు. అతనికి ఒక లాకెట్ సృష్టించి ఇచ్చారు స్వామీజీ. దానిమీద ప్రిజర్వ్ దిస్ అని ఉంది. ఇది చూసి అయోమయంలో పడ్డ రాబర్ట్, స్వామీజీ, దీని అర్థమేమిటి అని అడిగాడు. భగవంతుని విశ్వసించు అని అన్నారు స్వామీజీ. రాబర్ట్ దీర్ఘంగా ఆలోచించి చివరికి, స్వామీజీ, మీరు దివ్య పురుషులు అంటూ మోకరిల్లి నమస్కరించాడు. సిద్ధులు అన్నవి అసలు పరిగణింపదగినవే కాదు. అవి బడిగంటలు వంటివి. ఒక పీరియడ్ పూర్తయిందని, రెండవ పీరియడ్ ప్రారంభం కాబోతోందని హెచ్చరించేవే బడిగంటలు. నేను చెవిలో నిరంతరం గూడు కట్టుకుని చెప్పేదేమిటంటే, మన దైవభక్తి మనలో మార్పు తేవాలి. ఆ మార్పు ఆత్మజాగృతిని కలిగించాలి. అందుకు ఈ సిద్ధులు తోడ్పడతాయి. అంటే ఈ సిద్ధులు సాధనాలు. సాధనాల కన్నా సాధ్యం ఉన్నతమైనది. ఈ సిద్ధుల వల్ల మనకు అందవలసిన ధ్యేయం భక్తి. మన దృష్టి ఆ భక్తి మీదే ఉండాలి అన్నారు స్వామీజీ. ఈ పర్యటనలో స్వామీజీ వెళ్లిన ప్రతి దేశంలోనూ వందల కొద్దీ స్థిరమైన భక్తులు ఏర్పడ్డమాట నిజమే కానీ, పటిష్టమైన సంస్థాశక్తి కలిగి జ్ఞానబోధ సభ ఏర్పడటం లండన్ నగరంలో మాత్రమే జరిగింది. ఆగస్టు 26, 1976 నాటి సాయంత్రం లండన్లోని మాధవాశ్రమం ఆవరణలో జ్ఞానబోధ సభ లండన్ శాఖ ప్రారంభమైంది. శ్రీ గణపతి ముందు స్వామీజీ జ్యోతి వెలిగించటంతో ఆరంభమైన ఆ సభా కార్యక్రమాలు ఆ మర్నాడే వచ్చిన వినాయక చవితి ఉత్సవాలతో శుభోదర్కంగా ప్రారంభమైనాయి. 1976 సంవత్సరపు వినాయక చవితి ఉత్సవాన్ని లండన్ నగరంలోనే స్వామీజీ నిర్వర్తించటం ఇంగ్లాండు ప్రజల అదృష్టం. ఇంగ్లాండు దేశంలోనే ఒక ప్రయాణంలో ప్రసంగవశాన తాను రమణ మహర్షి సోదరులమని చెప్పారు స్వామీజీ. కానీ ఆ మాట భావమేమిటో మాత్రం ఆయన వివరించలేదు. జూలై 28న బాంబేలో విమానం ఎక్కిన స్వామీజీ 28, 29 తారీఖులు కువైట్లో గడిపారు. అక్కడ మల్హోత్రా, జాలీ మొదలైన భక్తులు సేవించుకున్నారు. అక్కడ నుంచి ప్యారిస్, లండన్ల మీదుగా న్యూయార్క్ చేరారు. అక్కడ రమణ, రాబర్ట్, శాలిని మొదలైన భక్తులు స్థానిక హరే రామ హరే కృష్ణ సంస్థ మొదలైన ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో ఏర్పాట్లు చేశారు. జూలై 30 నుంచి ఆగస్టు 12 వరకు ఉత్తర అమెరికాలో పర్యటించిన స్వామీజీ ఆగస్టు 13న ట్రినిడాడ్, వెస్టిండీస్ వచ్చారు. ఆ తరువాత ఆగస్టు 16న ఇంగ్లాండ్ విచ్చేశారు. ఇక్కడ ధీరూభాయ్ షా, రమేష్ భాయ్ పటేల్, మేజర్ రామచంద్ర, లక్ష్మీపతి, ఉమాపతి, డాక్టర్ రిచర్డ్ కింగ్ మొదలైన భక్తులు శ్రద్ధగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి సెప్టెంబర్ 1న పశ్చిమ జర్మనీ వచ్చారు స్వామీజీ. అక్కడ యోగిరాజ్, మేరియర్ వోల్ఫర్, కుకు ఖన్నా మొదలైన భక్తులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి సెప్టెంబర్ 10న ఆస్ట్రియా వెళ్లి వచ్చిన స్వామీజీ సెప్టెంబర్ 11న స్విట్జర్లాండ్ చేరారు. ఇక్కడ చాలామంది భక్తులు పోగై జ్ఞానబోధ సభ పెట్టుకోవాలని ఉత్సాహపడ్డారు. కానీ
దాన్ని వాయిదా వేసేశారు స్వామీజీ. సెప్టెంబర్ 14కి ఫ్రాన్స్ చేరారు. ఇక్కడ మీనాక్షి అంటే రియాండ్, రెనీ పెరిస్, రెనీమాత, ఆల్బర్ట్, ఫోరియన్ మైకల్, యోగి భరత్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన రామ్జీ మొదలైన వారు ఏర్పాట్లు చూశారు. అక్కడి నుంచే సెప్టెంబర్ 20న బయలుదేరి కువైట్ మీదుగా ఆ రోజే బాంబే చేరారు. అక్కడి నుంచి ఢిల్లీ, బెంగుళూరులు వెళ్ళి సెప్టెంబర్ 26కి ఆశ్రమానికి చేరారు స్వామీజీ. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ ఆదివారం. తాము అడుగుపెట్టిన ప్రతి దేశపు మట్టిని, తాము స్నానం చేసిన ప్రతి నది, ప్రతి సరస్సు, ప్రతి సముద్రపు జలాలను సేకరించుకుని ఆ విశ్వప్రేమ సంకేతాలతో స్వాశ్రమం ప్రవేశించారు స్వామీజీ. 40వ అధ్యాయం సమాప్తం. జై గురుదత్త.